అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశిలరా, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, పెళ్ళిళ్ళకి ఫోటోలు తీయవచ్చా, వీడియోస్ ఎడిటింగ్ చేయవచ్చా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అయితే చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది నేను చూశాను, బయట మసీదుల్లో కూడా నేను చాలామందిని అడిగాను, ఏమండి పెళ్ళిళ్ళకి ఫోటోలు తీయవచ్చా, వీడియోస్ తీయవచ్చా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అసలు మనమే ఫోటోలు దిగకూడదు, మీరు ఫోటోలు దిగి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెడతారు, అసలు అట్లాంటివి కూడా పెట్టకూడదు, ఈ విధంగా చెప్తారనమాట. ఇవన్నీ హరాము, ఇవన్నీ చేయకూడదని. కాకపోతే ఇక్కడ పెళ్ళిళ్ళకి పోయి ఫోటోలు తీయడం, వీడియో తీయడం అనేది అది ఒక రకమైనటువంటి ఉపాధి. దానివల్ల ఒక కుటుంబం బాగుపడుతూ ఉంది. ఒకరి ఫోటో మనం తీయడం వల్ల సమాజానికి ఏమైనా నష్టమా, ప్రజలకు ఏమైనా నష్టం అంటే ఎవరికైనా నష్టం లేదు. వాళ్ళ వీడియో తీసుకోవడం ద్వారా వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ వీడియో ప్లే చేసుకుని, అబ్బా నేను అప్పుడు ఇట్టున్నాను, మా బంధువులు ఎంతమంది వచ్చారని చెప్పుకోవచ్చు. అదొక ఆనందం. దాన్ని ఎడిటింగ్ చేయడం కూడా తప్పే ఉంది. ఆ వీడియోని కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయడం, అనవసరమైనన్ని కూడా తీసేసి మంచిగా ఎడిటింగ్ చేయడం. ఇప్పుడు నేను కూడా వీడియో తీసుకుంటున్నాను, నేను కూడా ఎడిటింగ్ చేయించుకుంటాను, ఈ విధంగా అనమాట. అయితే వాళ్ళందరూ ఆ విధంగా చెప్తారు. కాకపోతే ఇది కరెక్టా కాదంటే నేను ఆలోచించాను బాగా. ఖురాన్లో అలా చెప్పే విధంగా ఏంటంటే, ఎవరికి అన్యాయం చేయకుండా మనం ఏ పని చేసినా అది మంచిదే. ఇందుకోసం ఏంటంటే, దానివల్ల పెళ్ళిళ్ళకి ఫోటోలు తీయడం ద్వారా, వీడియోలు తీయడం ద్వారా దానివల్ల ఎవరికి ఏం నష్టం లేదు. తీయాలంటే హాయిగా తీసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒక ఉపాధి, ఒక ఉద్యోగానికి ఉద్యోగం, ఒక జ్ఞాపకానికి జ్ఞాపకంగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. అయితే వీడియోలకి ఫోటోల కంటే లక్షలు తగలేయకుండా ఏదో లిమిట్గా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఒక ప్రూఫ్గా కూడా ఉంటుంది. ఒక వీడియో తీసుకోవడం ద్వారా ఒక ప్రూఫ్. ఖురాన్లో ఒక అల్లా ఏమంటాడంటే, ప్రూఫ్ ఉండాలి దేనికైనా సరే, పెళ్ళికైనా సరే, ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఖురాన్లో సూరా బఖరా 282 వాక్యంలో, మీరు ఒక గడువు కోసం అప్పు తీసుకుంటున్నప్పుడు హాయిగా ఒక పత్రం మీద రాసుకోండి, సాక్షులను పెట్టుకోండి అంటాడు. ఎందుకు చెప్పండి అంటే, ప్రూఫ్ కోసం. ప్రూఫ్ రేపు అనే రోజు మాట తప్పకుండా. ఎట్లాగేంటంటే, ఒక ప్రూఫ్ కోసం వ్రాతపూర్వకంగా తీసినా ఇది నా సంతకం కాదు అంటాడు. పెళ్ళి అనేది ఫోటో వీడియో ఉంటే ఇంక దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంది. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు కొందరు ఏంటంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి తెలివి లేదు, అజ్ఞానం, నాలెడ్జ్ సమాజం మీద అంటే కామన్ సెన్స్ ఉండదు అనమాట. సమాజం మీద నాలెడ్జ్ అంటే సమాజం మీద అవగాహన అనేది ఉండదు, తెలివితేటలు ఉండవు. ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అంతేగాని ఆలోచించి ఏదైనా మనం ఒకరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆలోచించి మనం చెప్పాలి. కానీ అంటే బయట నేను కూడా చాలామందిని ప్రశ్నలు అడిగితే కావాలని అడుగుతాను నేను, వాళ్ళు అట్లా చెప్తారు. కొన్ని దగ్గరలు అట్లా చెప్తారనమాట, అన్ని దగ్గరలు కాదు. ఇది సోదరులు మహాశిలరా, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఇది అయితే మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా సరే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.